నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో చూద్దాం. వరి సాగు విషయంలో తెలంగాణ కొత్త రికార్డు సాధించింది. మొత్తం పంటల సాగు రికార్డే. 1.32 కోట్ల ఎకరాలల్లో వివిధ పంటలు సాగు చేస్తే అందులో 67 లక్షల ఎకరాలలో వరేసిరు తెలంగాణ రైతులు. ఇది ఆల్ టైం రికార్డు. మహిళా పొదుపు సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 27,000 కోట్ల రుణాలు అందినాయి. రుణ చెల్లింపులు కూడా బాగుండటంతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహంతో బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కూడా అప్పట్లో ఒక ట్రంప్ ఉండేటోడని, ప్రజలు ఇంటికి పంపించారని అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. తాము నిర్మించబోయే భారత్ ఫ్యూచర్ సిటీ కొత్త శకానికి నాంది వలుకుతుందని, దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోని తొలి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతాం అన్నాడు. బతుకమ్మ పాటను కూడా రాజకీయాలకు వాడుకున్నది బీఆర్ఎస్. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో నిర్వాహకులను గట్టిగా అరుచుకున్నాడు కేసీఆర్. తెలంగాణలో 200 కోట్లతోటి గోద్రేజ్ కంపెనీ డైరీ ప్లాంట్ పెట్టనుంది. ఢిల్లీలో సీఎం రేవంత్ తోటి సదరు కంపెనీ ప్రతినిధులు సమావేశమై చర్చించారు. త్వరలోనే ప్లాంటును ప్రారంభించనుంది. ఇక ఇయాలటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళా రేపు కలుద్దాం. శనార్థులు.